హాయ్ అండి. మా ఆయన అయితే పొద్దున్నే చేపలు తెచ్చేసి త్వరగా వండు, నేను తినేసి డ్యూటీకి వెళ్ళిపోవాలని చెప్పాడు. నేనైతే ఒక చేపనైతే ముందుగా క్లీన్ చేసేసి ఇక్కడ పసుపు ఉప్పు అన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. ఈ లోపల అయితే ఇంకొక చేపను కూడా కోసేసి దాన్ని కూడా కడిగి క్లీన్ చేసుకొని లోపలికైతే తీసుకొచ్చేసాను. సో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలను అయితే ఇక్కడ నేను ఫ్రై అయితే చేసేస్తున్నానండి. అలాగే కూరలోకి చింతపండు నానబెట్టాను. ఇక్కడ మా ఆయనకి అయితే ఫ్రై చేసి ఇచ్చేస్తాను. మా ఆయన అయితే తింటూ ఉన్నాడు. ఆ తర్వాత అయితే ఇక్కడ నేను కూరను కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మా ఆయన అయితే తినేసి డ్యూటీకి బయలుదేరుతున్నాను బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాడండి. తర్వాత అయితే నేను కూర ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది కదా, ఇక్కడ నేనైతే కూర అయితే వండుతూ ఉన్నాను. కూర అయితే ఫైనల్కి అయితే వచ్చేసిందండి. తర్వాత అయితే నేను వండేటప్పుడు కొన్ని చేపలు అయితే మిగిలాయి, రేపు వండుకుందాంలే అని చెప్పేసి వాటిని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూరలో ఇక్కడ నేను పులుసులో వేసుకునే మసాలా పౌడర్ వేస్తున్నానండి. దాన్ని వేయడం వల్ల కూర అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ముందుగా అయితే మా బుడ్డోడికి అయితే పెట్టించేసాను అనమాట. మా బుడ్డోడు అయితే సూపర్ మమ్మీ అని చెప్పి తింటూ ఉన్నాడు. తర్వాత నేను మా అత్తమ్మ కూడా పెట్టేసుకొని తింటూ ఉన్నాము. బై బాయ్.